లాలీపాప్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ తీసుకొని ఇలా దోశ పిండిని ఈ సైజులో చిన్నగా వేసుకోవాలి. చిన్న సైజులో వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనం దోసపిండిలో సాల్ట్ కలుపుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇలా మళ్ళీ పైన స్టిక్ కనపడకుండా దానిపైన కూడా కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇంకోండి ఈ విధంగా. ఏం లేదండి, చాలా ఈజీ ఇలా చేసుకోవడం. జస్ట్ మనం దోశలు వేసుకుంటాం కదా అలానే, కాకపోతే ఇది కొంచెం స్పెషల్గా పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి స్పెషల్గా కనిపిస్తుంది అంతే. ఇలా ఇంకొకటి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా లాలీపాప్స్ ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు, కారం వేసుకుంటున్నాను. పిల్లలు తినగలిగితే వేసుకోవచ్చు అండి, లేదు అంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిపైన జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్గా. రోజు దోశలు తిని తిని బోరింగ్గా ఉంటుంది కదా పిల్లలకి, కొంచెం ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ ఇలా కొంచెం ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇలా కొంచెం స్పెషల్గా పిల్లలకు ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. అంతే అండి, లాలీపాప్ దోశ ఈ విధంగా వేసుకుంటే పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటుంది. ఎంతో ఈజీ అయిన లాలీపాప్ దోశలు రెడీ అండి. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకోవాలి. అంతే అండి, లాలీపాప్ దోశ రెడీ. ఈ ఐటెం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.